ఆర్జీవి గారు సీక్వెల్స్గా తీసే థింగ్స్ని స్టార్ట్ చేస్తే రాజమౌళి గారు దాన్ని నెక్స్ట్ లెవెల్ స్టాండర్డ్స్కి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఎన్నెన్నో సినిమాలు సీక్వెల్స్ పాయింట్ నుంచి వచ్చాయి. వాటిల్లో కొన్ని ఆ హై లెవెల్ స్టాండర్డ్స్కి రీచ్ అయ్యి సక్సెస్ అయ్యాయి. మరికొన్ని జస్ట్ సీక్వెల్ అనే మోజులో పడి బోల్తా పడ్డాయి. ఒకరేదన్నా తయారు చేస్తే మన దగ్గర ఉన్న ముడి సరుకుతో ఆ రెసిపీ అవ్వుద్దా లేదా అని ఆలోచించకుండా జస్ట్ నేను అదే చేస్తా అని రావటం కొత్త ఏం కాదు ఇండస్ట్రీకి. ఎగ్జాంపుల్గా మగధీరాన్ని చూసి శక్తి, బద్రీనాథ్, అనగనగా ఓ ధీరుడు రావటం, గూఢాచార్యం చూసుకొని ఏజెంట్ స్పై రావటం, అరుంధతిని చూసుకొని పంచాక్షరి, ఇలా చాలానే చెప్పచ్చు. ఇంకేం ఆలోచించకుండా జస్ట్ నేను అలాగే 2 పార్ట్స్గా ఏదో ఒకటి తీసేయాలి అని చేతులు కాల్చుకోవటం లాగా. ఇక వీటికి సీక్వెల్స్ రానట్టే. అండ్ ఆ మూవీస్ ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. ముందుగా మీరైతే మన ఛానల్కి కొత్తగా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ని చెక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఫస్ట్ వచ్చేసి హరిహర వీరమల్లు. అసలు ముందు అనుకున్నది క్రిష్ గారు నేరేట్ చేసింది, క్రిష్ గారు సినిమా తీసింది కూడా మొత్తం సింగిల్ ఫిల్మ్ అనుకోనే. అంటే ఆయన ఏవైతే సీన్స్ తీశారో అవన్నీ ఒకే సినిమాగా అనుకొని తీశారు. బట్ 2024 మేలో జ్యోతి కృష్ణ గారు వచ్చి మొత్తం మార్చేశారు 2 పార్ట్స్ అని చేసి. అందుకే ఫస్ట్ హాఫ్ దొంగతనం మీద ఉంటే సెకండ్ హాఫ్ వేరే దానికి వెళ్ళిపోద్ది. సినిమా స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు క్రిష్ చెప్పింది ఏంటంటే 17th సెంచరీ టైంలో, మొఘల్స్ ఉన్న టైంలో ఒక పీరియాడిక్ మూవీ తీస్తున్నా అని అన్నారు. ఆ తర్వాత టైటిల్ అనౌన్స్ చేశారు హరిహర వీరమల్లు అని. అప్పటి నుంచి కూడా దింపిన పోస్టర్స్ కానీ, వీడియోస్ కానీ, ప్రమోషనల్ థింగ్స్ అన్నీ కూడా సింగిల్ మూవీ అనే ఉంచారు. దోచుకోవడానికి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి దోచుకొని పంచిపెట్టే ఒక వ్యక్తి గురించి నడిచే కథలాగా తీస్తున్నట్టుగా. బట్ షూటింగ్ చాలా డిలే అవటంతో అండ్ ఇంకా వేరే రీజన్స్ వల్ల లైక్ అవుట్డేటెడ్ స్టోరీ టెల్లింగ్ అయిపోవడంతోనో ఇంకేవో క్రిష్ ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఘాటి మూవీని అనౌన్స్ చేసి ఇక ఆ మూవీ పనిలోకి వెళ్ళిపోయారు. ఇటువైపు ఈ మూవీ ప్రొడక్షన్ టీం ఏమో ఉన్న స్క్రిప్ట్ ఉన్నట్టుగా ఉంచకుండా స్టోరీ అంతా మార్చేసి ఎవరికి ఎలా కావాలనుకుంటే అవి పెట్టేసి 2 పార్ట్స్ అని పొడిగించేశారు, అసలు ఏ మాత్రం అక్కర్లేకపోయినా. అందుకే క్లైమాక్స్ కట్ చూస్తే అబ్రప్ట్గా ఆపేసి పార్ట్ 2 అని పెట్టినట్టు ఉంటుంది. సెట్స్లో తీయాల్సిన సినిమాని కాస్త మధ్యలో అవి ఇవి పెట్టి విఎఫ్ఎక్స్కి వెళ్ళిపోయారు. పోనీ చేసేదేమన్నా సరిగ్గా చేశారంటే అది లేదు. సినిమా చూసేటోళ్ళ మొహానికి ఇదే ఎక్కువ అనేలా. ఈ విధంగా చేశారు. అసలు క్వాలిటీ అంటే ఎలా ఉండాలి? ఓజీ ఫైర్ స్టామ్ వీడియో క్రియేటివిటీ లాగా ఉండాలి. ఆడియన్స్ అండ్ ఫ్యాన్స్ని ఫుల్లీ గ్రాంటెడ్గా తీసుకుంటే కానీ ఇలా చేసేసి దింపర్ మూవీని. నెక్స్ట్ మూవీ కింగ్డమ్. అసలు ఆ కథకి ఒక పార్టే ఎలా తీశారు అనుకుంటుంటే చివరిలో పార్ట్ 2 అని ఎలా పెట్టారో ఏంటో అనిపించింది. అయిపోయాక ఎక్కడో చదివా 3rd పార్ట్ కూడా ఉందని, అది ప్రీక్వెల్లో ఉంటుందని అన్నట్టు. బేసిక్ థింగ్ ఏంటంటే ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఈ సినిమాలో పెట్టకుండా సీక్వెల్ తీయాలనే దాని మీద పెట్టినట్టు ఉంటుంది. సీక్వెల్స్కి ఎందుకు ప్లాన్ చేస్తారు నార్మల్లీ? ఒక దాంట్లో కుదరని కథ 2 పార్ట్ల కింద. టిల్లు, మ్యాడ్ ఇలాంటి సినిమాలంటే వేరే, అవి ఒక సిరీస్ కింద, ఫ్రాంచైజ్ కింద తీసుకోవచ్చు. కానీ ఇక్కడ సీక్వెల్ మూవీ, దీన్ని సీక్వెల్గా ప్లాన్ చేయాల్సిన అవసరమే లేదు. ఊరికే ఇది సక్సెస్ అయితే సీక్వెల్కి మంచి బజ్ క్రియేట్ అయ్యిద్దనే పాయింట్తో లాగారు తప్ప అంతకు మించి నథింగ్. ఆ సీక్వెల్ అనే మోజులో పడిపోయి క్యారెక్టర్స్ని సరిగ్గా రాసుకోలేదు. స్క్రీన్ ప్లే ఏమో ఒక డజన్ మూవీస్ నుంచి లేపి మొత్తం కిచిడి చేసి మిక్స్డ్ పోట్లం చేశారు. సినిమా చూస్తే కింగ్డమ్కి కింగ్ వచ్చాడనేలా లేదు. వీడు అనవసరంగా వచ్చాడు, రాకపోయి ఉంటే అన్నయ్య ఉండేవాడు, అందరూ యథావిధిగా ఉండేవాళ్ళు. అన్నా అంటేనే అన్నా అనుకుంటూ వచ్చి అన్న నోట్లో సున్నం పెట్టిపోయాడు. కంట్రోల్ ఎవరు సార్? వాడి పాపాను వాడే వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే రే, నువ్వు ఇక్కడే ఉన్నావు ఉంటే నీ కట్ట కొరికేస్తాను. వెళ్ళిపోతాను, వెళ్ళిపో. అసలు ఏమైంది ఆయన ఓ 20-30 మంది ఉంటారు, అదొక కింగ్డమ్, దానికి మళ్ళీ మనోడు ఒక కింగ్. నువ్వు 4 ప్రజలు, అదో రాజ్యం, దానికి నువ్వు రాజువి. నెంబర్ 3 స్కంద. డైరెక్ట్ గా మెయిన్ కంపెనీ ఫైర్ వాల్ క్రాక్ చేసి హ్యాక్ చేస్తే అదే కంపెనీ సీఈఓ హైయెస్ట్ ప్యాకేజ్ ఆఫ్ ద డెకేడ్ ఆఫర్ ఇచ్చారు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అక్కడ ఎవరు లేరు కదా సార్. అనేదాన్ని 2 పార్ట్స్గా లాగాలంటే ఏం చేయాలి? రేంజ్ యాక్షన్ సీన్స్తో నింపేయాలి. ఎగ్జాక్ట్లీ ఆ ఉద్దేశంతో తీసిందే ఈ స్కంద. యాజ్ యూజువల్ బోయపాటి గారి టెంప్లెట్. క్యారెక్టర్ రైటింగ్లు ఇవేమీ ఉండవు. 2 నిమిషాలు మాటలు, 10 నిమిషాలు అని 6 పాటలు మధ్యలో ఎక్కడో ఒక చోట ఇరికించడం. 2.5 hours
ఇదే రిపీట్. ఈ మధ్య అందరూ సీక్వెల్స్ అని చివర్లో ఏదో పెడుతున్నారంట. మనం కూడా పెడితే పోలే అని చివర్లో మొరాకో థింగ్. అయినా సినిమా చూసామా, రాడ్ దింపుకున్నామా అన్నట్టు ఉండాలి గాని మనం. తలకాయలు ఎక్కువ దూరం ఎగిరాయి, ఫైట్స్‌లో న్యూటన్ లేడు, హైజెన్బర్గ్ లేడు, తలా తోక ఏం లేదు. దీనికి సీక్వెల్ ఎందుకు అంటూ మాట్లాడుకుంటూ ఉంటే ఈరోజు ఈ వీడియో సరిపోదు. ఇట్స్ ఎ నెవర్ ఎండింగ్ టాపిక్‌లా అయ్యిద్ది గాని నెక్స్ట్ మూవీకెళ్ళిపోదాం. ఫోర్త్ వన్ రాడ్. అదే రామారావు ఆన్ డ్యూటీ. సినిమా పేరు రామారావు ఆన్ డ్యూటీ. కానీ డైరెక్టర్ ఆఫ్ డ్యూటీ లెక్క ఉంటది. అసలు ఏ ఉద్దేశంతో పార్ట్ 2 కూడా ప్లాన్ చేద్దామని డిసైడ్ అయ్యారో నాకు అర్థం కాలేదు ఈ సినిమా చూసినప్పుడు. అనవసరంగా నాన్ లీనియర్ స్ట్రక్చర్. ఎవడు పడితే ఆడు, ఎందుకు పడితే వాడు వస్తూ వెళ్తూ ఉంటారు. మధ్యలో లవ్ ట్రాక్ ఏంటో, రొమాంటిక్ సాంగ్స్ ఏంటో, సీసా అంటూ ఐటమ్ సాంగ్ ఏంటో. ఆ సీసాలు పగలగొట్టి ఇలా తీసుకెళ్లారనిపిస్తుంది మూవీ ఎక్స్పీరియన్స్. సింపుల్ గా చెప్పాలంటే ఇది రవితేజాస్ టక్ జగదీష్ అనొచ్చు. నాకు తెలిసి రవితేజ గారి లాస్ట్ 78 ఫిల్మ్స్ లో ఫ్యాన్స్ కూడా చేతులు ఎత్తేసిన ఫిల్మ్స్ అంటూ ఉన్నాయంటే అందులో నెంబర్ 1 ఇది. మిగతా వాటిలో అట్లీస్ట్ సాంగ్స్ అన్నా వినగలము, ఇందులో అవి కూడా వినలేము. నేను లిటరల్లీ షాక్. అప్పుడే కోమాలోకి వెళ్ళొస్తే పార్ట్ 2 ఉంది తమ్ముడు అంటూ చివర్లో ఎండింగ్ దెబ్బకి పూర్తిగా అర్థమైపోయి. రవితేజ గారు హీరోయిన్స్ అండ్ డాన్స్ సెలక్షన్ లో పెట్టిన కాన్సన్ట్రేషన్, స్క్రిప్ట్ మీద పెడితే చూడాలనే ఆశ. నాకు తెలిసి అప్పుడే ఆయన కంబ్యాక్ రావచ్చు. నెంబర్ 5 సైంధవ్. హిట్ ఫ్రాంచైజ్ దింపారు, దాని వరకు ఎంతో కొంత న్యాయం చేసుకుంటూ వెళ్తున్నారు సైకో. ఇదే లెక్కన యాక్షన్ అంటూ జాన్ విక్ దింపితే ఆ ఊహ ఎంత బాగుందో. థియేటర్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నారేమో సార్, వెళ్ళకండి సార్. ఆ రేంజ్ లో ఉందా? వెంకటేష్ గారిని పెట్టి హాలీవుడ్ లాగా ఒక 4-5 సినిమాలు తీసేయచ్చు అనుకున్నారో ఏమో. అదే అనుకుని ఉంటారు, ఇదే ఆలోచించారు కానీ దానికి తగ్గ కథ ఆలోచించలేదు. అండ్ నా కథకి అలా చేసే పాసిబిలిటీ లేదు అనేది కూడా. ఇవన్నీ ఎందుకు దండగా, వీళ్ళకి జాన్ విక్ అంటే ఇష్టం, విక్రమ్ అంటే ఇష్టం. సో 2 కలిపేసి జాన్ విక్రమ్ తీసి అమ్మేద్దాం అనుకున్నారు. బట్ బెడిసి కొట్టింది. జాన్ విక్ అంటే యాక్షన్ కొరియోగ్రాఫరే డైరెక్టర్ కాబట్టి సింపుల్ స్టోరీని జాన్ విక్ అనే క్యారెక్టర్తో ఎలివేట్ చేసి యాక్షన్తో తీసుకెళ్లారు. లోకేష్ ఏమో యూనివర్స్లో భాగంగా తీసిన మూవీ విక్రమ్. శైలేష్ జస్ట్ సీక్వెల్స్ తీసుకుంటూ వెళ్ళిపోదాం అనే థాట్ నుంచి మాత్రమే తీసినట్టు ఉంటుంది. ఏదేమైనా సరే ఇంకో పాటి తీయాలి కంపల్సరీగానే కాకుండా స్టోరీ నుంచి ఆలోచించుంటే వెంకటేష్ గారికి యాక్షన్ థ్రిల్లర్ జాన్రాలో ఒక మంచి సినిమా అయ్యేది. మళ్ళీ వెంకటేష్ గారు ట్రై చేస్తారో లేదో. సైంధవ్ ఒకటి, రానా నాయుడు ఒకటి, 2 పోయే. నెంబర్ 6 పెద్ద కాపు 1. అడ్డాల గారు రాము నుంచి అపరిచితుడుగా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు నారప్ప దగ్గర. కానీ ఈ పెద్ద కాపుతో అపరిచితుడు చూసటోని చిత్తు చిత్తుగా కొట్టినట్టు ఉంటుంది. యాక్టింగ్ సైడ్ కూడా రాములాగా ఉండి ఉండి బోర్ కొట్టేసిందని మొదలెట్టేసరిక. పెద్ద కాపు ఎలా ఉంటుందంటే ఏం తీద్దామనుకొని ఏం తీశారు అనేదానికి వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్లా ఉంటుంది. వీడు వీడే అంటారు, వాడు వాడే అంటారు, మళ్ళీ వీడు వాడు అంటారు, వాడు వీడు అంటారు, మళ్ళీ వాడింకెవడో అంటారు. వాడింకెవడో అయినప్పుడు వీడింకెవడో అయి ఉంటాడు కదా. కాదు, వాడు వాడే, వీడు వీడే అంటారు, వాడు వీడే అంటారు. అసలు వాడు ఎవడో, ఎందుకు వచ్చాడు, వస్తే వచ్చాడు, నేనేం చేసుకుని అన్నట్టు ఉంటుంది. ఇలా ప్రతిదీ ఇంతే. ఎవడు ఎందుకు వస్తాడో, ఎందుకు పోతాడో, ఏం చేయడానికి వస్తారో ఏమోలాగా. ఏమైందంటే కొన్ని రూరల్ బ్యాక్డ్రాప్ మూవీస్ అన్నీ వేసేసి అడ్డాల గారు తన ప్రీవియస్ మూవీస్లోని డైలాగ్స్ అన్నీ వేసేసి తీస్తే వచ్చిన షార్ట్సే ఈ పెద్ద కాపు. కథా కథనం ఉండదు, కాపు కాపు అని డప్పు తప్ప. ఇదే అనుకుంటే దీనికి మళ్ళీ పార్ట్ 2 అంటారు చివర్లో. ప్రతి 5 మినిట్స్కి ఎటో పోతుంది అనుకుంటూ ఉంటుంది ఇది. ఇక పార్ట్ 2 అంటే ప్రతి 2 మినిట్స్కి ఎటో పోయినట్టే అనుకుంటా. నెంబర్ 7 రాబిన్ హుడ్. విలన్తో అయిపోయింది. అదే సెల్లో ఉన్న డేవిడ్ బాయ్తో ప్రీవియస్గా ఏమైందో తర్వాత పార్ట్లో చూద్దురు గాని అనే షార్ట్తో సినిమా ఎండ్ అయింది. డేవిడ్ బాయ్ స్టోరీ తర్వాత రాబోయే బ్రదర్హుడ్ రాబిన్ హుడ్లో చూద్దురు గాని అని. ముందు దీని గురించి ఏంటి అంటే ఏం లేదన్నట్టు ఉంటుంది. సినిమాకి పాసిబిలిటీ ఉంటే పార్ట్స్గా ప్లాన్ చేయాల్సింది కాస్త, హిట్ అయితే ఇంకో పార్ట్గా తీసుకురావటం కాస్త, స్టోరీ లేకపోయినా చివర్లో ఏదో ఒకటి పెట్టేసి నెక్స్ట్ పార్ట్ ఉందని చెప్పేయాలి. ఇలాగా అయిపోయింది. నాకు తెలిసి వెంకయ్య గారు ఫైనల్ కట్ చూసి ఇది పోయినట్టు అని అనుకోని కూడా ఉండుంటారు. ఇది లిస్ట్. ఇది పార్ట్ 1 మాత్రమే, ఇంకా పార్ట్ 2 కూడా ఉంది. నెక్స్ట్ వీడియోలో మిగతా మూవీస్ గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమాల పట్ల మీరేమంటారు? సీక్వెల్స్గా తీయాలనే మోజులో వీళ్ళు చేసిన తప్పులేంటి? అసలు వీటికి సీక్వెల్స్గా చేసే పాసిబిలిటీ ఉందా? మీ ఒపీనియన్స్ ఏంటో కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.